హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ కార్న్తో ఇలా స్నాక్స్ చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి అండి. బౌల్లో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనికి స్వీట్ కార్న్స్ వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్స్ అనేది ఇలా ఫ్రై లేదని ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తాయి కదా. స్వీట్ కార్న్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకొని జార్లో వడపోసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినట్టు ఉప్పు, కారం, మిరియాల పౌడర్ ఆ స్పూన్ దాకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి వాటర్ పోసుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలండి. వాటర్ పోస్తే పిండి మొత్తం అయితే కలుపుకోవాలి. పిండిని అనేది ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకొని అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా అయితే మనం స్వీట్ కార్న్స్ వేసుకోవచ్చు. ఇట్లా స్పూన్తో కాకుండా మళ్ళీ మన మౌస్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ పెట్టుకొని కూడా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. అంతా ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఇంకో వైపుకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ చేసింది కదా, వీటిని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా సర్వ్ చేసుకొని ఇట్లా బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని అయితే స్నాక్స్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ స్నాక్స్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.